వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చిత్తూరు జిల్లా చింతమాగనపల్లి గ్రామంలో పెసలమంద ఊరిలో అయితే ఎంపీపీ యువరాజ్ వాళ్ళ ఇంట్లో దొంగతనం అయితే జరిగింది. గుర్తు తెలియని దుండగులు నిన్న రాత్రి ఆయన ఇంట్లో దొంగతనం అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఎంత దొంగతనం చేశారనేది కూడా పోలీసు విచారణలో తెలియాల్సింది. అయితే ఎవరైతే దొంగతనాలకు పాల్పడినారో అక్కడి నుంచి గోడ దూకి తలుపు పగులు కొట్టి ఇక్కడి నుంచి మనం అయితే చూస్తున్నాము. ఇక్కడ మొత్తం తలుపులైతే పగల కొట్టడం అయితే జరిగింది. ఈ తలుపులు పగలగొట్టి అలాగే ఇక్కడ చూస్తున్నాం మనము. ఇక్కడ చూసి ఈ తలుపులు ఇక్కడైతే గమనించవచ్చు. మొత్తం ఈ తలుపులు పగలగొట్టి ఇక్కడ ఇంకా అలాగే ఈ బెడ్రూమ్ ప్రాంతంలో అయితే ఇక్కడి నుంచి వచ్చినారు. ఈ బెడ్రూమ్ ప్రాంతం లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ లో అయితే అక్కడికి వెళ్ళి కొంతమైతే బంగారము, నగదు, వెండి అయితే దొంగిలించడం అయితే జరిగింది. కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఎత్తుకెళ్లడం అయితే జరిగిందని కూడా మనతో పాటు ఎంపీపీ యువరాజ్ గారు అయితే అన్నారు. అయితే ఈ దొంగతనాలకు పాల్పడ్డా లేకపోతే అతని పైన అటాక్ కోసం వచ్చాడా అని కూడా పోలీసు విచారణలో అయితే తేలాల్సింది. అయితే ఏదైతే దొంగతనాలు పాల్పడ్డాడు దొంగ అయితే కొన్ని వస్తువులు అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. వెండి ఆభరణాలు అయితే వెండి అట్లే తట్టు అయితే ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. అయితే సాధారణంగా దొంగలు మాత్రం వెండి ఆభరణాలు, బంగారాలు అయితే దొంగిలించుకుని పోతారని కూడా చూస్తూ ఉంటాము. కానీ కొన్ని వస్తువులు అయితే వదిలేయడంతో పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ కూడా కొన్ని అయితే దుండగులు అయితే ఎత్తుకుపోవడం కూడా ఎంపీపీ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే మనం కొంచెం చూసుకుంటే ఇక్కడ దేవుడు ప్రాంతం అంటే దేవుడు గర్భగుడి దగ్గర కూడా మనం గమనించవచ్చు. ఆ గర్భగుడి దగ్గర ఉండేది మొత్తం కూడా ఆ వెండిని కూడా వదిలేసి వెళ్ళినట్ల సమాచారం కూడా చెప్తా ఉన్నారు. అయితే క్లూ టీమ్స్ అయితే వచ్చి సంఘటనా స్థలానికి చేరి పరిశీలించి కేసు నమోదు చేసి త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.